ఔటర్ రింగ్ రోడ్డుకి, కొంగరకలన్ కలెక్టరేట్ ఆఫీస్కి మరియు ఫాక్స్కాన్ కంపెనీకి అతి దగ్గరలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్టు ఈరోజు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ యొక్క మిగిలిన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వెంచర్కి సంబంధించినటువంటి బాలరెడ్డి గారు మనతోటి ఉన్నారు. మిగిలిన విషయాలు బాలరెడ్డి గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్తే బాలరెడ్డి గారు. నమస్తే సిద్ధు గారు. ఈ కంపెనీ గురించి ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి. ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏంటి అని ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి మనకి. మన కంపెనీ వచ్చండి గ్రూప్ ఏ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అండి. గత 20 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది మన కంపెనీ. మనము ప్రజెంట్ వచ్చి ఇప్పుడు మనకు 3 ప్రాజెక్ట్ నడుస్తున్నాయండి. ఒకటి సాగర్ హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే, అట్ ద సేమ్ టైం ఎంజాలో కూడా ఇంకో ప్రాజెక్ట్ నడుస్తుందండి. దీని నెంబర్ 1 ప్రాజెక్ట్స్ మన కంపెనీ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మన కంపెనీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైనా రీసేల్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్రాజెక్ట్సే మన మార్కెట్లో తీయడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకు డెఫినెట్లీ మంచి ఈల్డ్ కస్టమర్స్కి వస్తుందండి. సూపర్. అంటే మీ మోటో అనేది చాలా బాగుంది సార్. ఏ విధమైన మోటో అంటే కస్టమర్కి రీసేల్ చేసే ఆప్షన్ అని అన్నారు చూసారా, ఆ మోటో అనేది చాలా బాగుంది. బాలరెడ్డి గారు, మనం ఈ ఫాక్స్కాన్ వెంచర్కి రావడానికి కనెక్టివిటీ అనేది ఏ విధంగా ఉందండి? మనకు చూసినట్లయితే మన ఫాక్స్కాన్కి వచ్చి కనెక్టివిటీ రోడ్స్ మొత్తం 5 రోడ్స్ ఉన్నాయండి. ఓకే. మనకు ఫస్ట్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చినట్లయితే ఎగ్జిట్ 13 నుంచి మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి దిగిన తర్వాత నుంచి చూసినట్లయితే మీరు స్ట్రేట్గా ఏదైతే మనకు ఎదురుగా కనిపించే రోడ్ ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి ఎగ్జిట్ 13 నుంచి అమన్గల్ వరకు ఈ రోడ్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దాని ఫస్ట్ ఫేజ్లో మీర్ఖాన్పేట్ వరకు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైతే మెట్రో ఫేజ్ 2 9th కారిడార్ ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు ద ముచ్చర్ల ఫోర్ట్ సిటీ వరకు ఇదే రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ నుంచి వెళ్తుందండి. దాంతోపాటు మేజర్ ఈ 300 feet రోడ్ మెట్రోతో పాటు మీరు ఎగ్జిట్ 13 పక్కకే చూసినట్లయితే కొంగరకలన్లో సెజ్ ఉంటుంది. ఆ సెజ్లో చూస్తే మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఫాక్స్కాన్ కంపెనీ అయితే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాంతోపాటు కేన్స్ సెమీ కండక్టర్ కంపెనీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డెఫినెట్లీ అది ఎగ్జిట్ 13 నుంచి. ఏదైతే సిటీ నుంచి అప్రోచ్ రోడ్ వచ్చినట్లయితే మనకు ఎంజాల్ తర్వాత వచ్చే నెక్స్ట్ విలేజ్ బొంగుళూరు, ఎగ్జిట్ 12 నుంచి కూడా వచ్చినట్లయితే కొంచెం ముందుకు వచ్చి మంగళపల్లి నుంచి రైట్ టర్న్ తీసుకొని అక్కడ రైట్ టర్న్ నుంచి స్ట్రేట్గా వచ్చినట్లయితే మీరు భారత్ ఇంజనీరింగ్ కాలేజు, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజు, రెలిసిస్ అనే ఫార్మా కంపెనీ, దాంతోపాటు ముందుకు వచ్చిన తర్వాత పోచారం తర్వాత వచ్చే విలేజ్ వచ్చి మేటిల్లా వచ్చి చూసినట్లయితే అక్కడ మీకు మనకు టీఎస్ఐసి వాళ్ళ హుండై సెజ్ ఒకటి ఆ ల్యాండ్ అలాట్మెంట్ అయ్యిందండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఎలిమినేట్ బిఫోర్ ఎంటర్ అయ్యే ముందు అక్కడి నుంచి కూడా మళ్ళీ ఎగ్జిట్ 13తో పాటు ఎలిమినేట్ నుంచి కూడా డైరెక్ట్ రావచ్చు. ఇది 2 రూట్స్. ఇంకో రూట్ వచ్చిందంటే మీరు ఇబ్రహీంపట్నం ఏదైతే బస్ డిపో దాటిన తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ శాస్త్ర గార్డెన్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ మీకు టువర్డ్స్ ఎలిమినేట్ ఉంటుంది. మీరు ఆన్ ది వేలో వస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ డిపిఎస్ వాళ్ళ అగస్తా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ కానీ, దాంతోపాటు ఏదైతే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇబ్రహీంపట్నం లేక్ ఫ్రంట్ టౌన్షిప్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఆ చెరువుకు ఆనుకొని ఒక 5 villagesలో ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్లో మనకు చెర్లపట్టెలగూడెం, కప్పపాడు, తుర్కగూడెం, పోచారం, ఇబ్రహీంపట్నం, కల్సా విలేజ్లలో ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్లో ఒక మెగా ప్రాజెక్ట్ రాబోతుందండి. ఇది కూడా అది ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి మన నల్గొండ నుంచి వచ్చినట్లయితే ఆగపల్లి నుంచి మనం లెఫ్ట్ మళ్ళీ అది ఆగపల్లి వచ్చేసి అది సాగర్ టు శ్రీశైలం హైవే కనెక్టివిటీ రోడ్ అండి. వయా గుమ్డెల్లి మనకు రాజ్లూరు దగ్గర కనెక్ట్ అవుతుంది, 6 కనెక్టివిటీ ఉంటుంది. శ్రీశైలం హైవేలోకి వచ్చినట్టయితే మీరు రాజ్లూరు నుంచి లెఫ్ట్ వెళ్తే అక్కడి నుంచి కూడా మనకు కనెక్టివిటీ రోడ్ ఉందండి. ఈ వెంచర్కి అన్ని హైవేస్ నుంచి అన్ని దారులు మన వెంచర్కి ఉన్నాయండి. మీరు మంచి కనెక్టివిటీ ఉన్న వెంచర్ అండి. ఓకే, సూపర్. అంటే నాకు మీరు చెప్పిన దాని ప్రకారం నాకేమర్థమైందంటే ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి రావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావచ్చు, శ్రీశైలం హైవే లాచులూరు గేట్ నుంచి రావచ్చు, నెక్స్ట్ సాగర్ హైవే ఇబ్రహీంపట్నం నుంచి రావచ్చు, ఆగపల్లి నుంచి రావచ్చు. అంటే నాకు తెలిసి
ఈ ఓఆర్ఆర్కి మనం ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాం. 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ నాకు తెలిసి. అంటే మనము అన్ని డెవలప్మెంట్స్కి మధ్యలో ఉన్నాం. మధ్యలో ఉన్నటువంటి మన వెంచర్ ఇది. మీరు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్పినందుకు సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ సైట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం? ఈ సైట్లో అండి మనకి ఈ సైట్ వచ్చేసి మీరు కంప్లీట్గా చూసినట్లయితే 24 acres హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ విత్ రెరా అండి. ఈ సైట్లో మనం ఇచ్చే డెవలప్మెంట్స్ వచ్చి చుట్టూ కాంపౌండ్ వాల్ మీరు చూసుకోవచ్చు. అక్కడ మీరు కంప్లీట్గా అరౌండ్గా మొత్తం చూసినట్లయితే కంప్లీట్గా సైట్ మొత్తం కంప్లీట్గా కాంపౌండ్ వాల్ ఇచ్చినాము. దాంతోపాటు ఈ సైట్కి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉన్నదో ఈ సైట్ ముందు నుంచి మనకు ఉన్నటువంటి రోడ్డు కప్పపాడుకి వెళ్తుంది. అది ప్రపోజ్డ్ 100 feet రోడ్డు. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇది 60 feet రోడ్డు. దాంతోపాటు 40 and 30 feet మన సైట్లో ఉన్న రోడ్స్ వచ్చేసి 30, 40, 60, 100 feet రోడ్స్ ఉన్నాయండి. దాంతోపాటు మనకేంటంటే ఇక్కడ వచ్చినటువంటి రోడ్స్ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కర్బింగ్ స్టోన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్ డెవలప్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్స్పెషల్లీ మన సైట్ నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన ఏంటంటే ఇందులో ఉన్న ప్లాట్ ఓనర్స్కి మన ఒక రిసార్ట్ మోడల్ క్లబ్ హౌస్ కట్టి దీంట్లో దానిలో యాక్సెస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఇక్కడ క్లబ్ హౌస్ని దాన్ని వినియోగించుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఒక 100 నుంచి 150 మంది వరకు గ్యాదరింగ్ అయ్యే మన కెపాసిటీ తోటి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనము ఈ వాతావరణం చూసుకుంటున్నట్టే చాలా ప్రశాంతమైన వాతావరణం. మీరు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్టు చాలా ప్రశాంతత మాట్లాడున్నాం. అదే అండి నేనేమంటున్నా అంటే ఇందులో మీరు చెప్పిన డెవలప్మెంట్స్ మొత్తం హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఇస్తున్నారు. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి. ప్లాటింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? మీరు ఏ సైజుల నుంచి ఇస్తున్నారు? సార్ మన దాంట్లో ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం ప్లాట్ సైజ్ వచ్చి 167 square yards ఇస్తున్నాము. ఆ తర్వాత 200, 240 కార్నర్స్ ఈ 60 feet రోడ్డుకు ఉన్నటువంటి కార్నర్ వచ్చి 300 and 400 సైజులో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి నేను ఇక్కడ ఎందుకు ప్లాట్ తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా కస్టమర్స్లో చాలా క్వశ్చన్ ఉంది. ఎందుకు తీసుకోవాలనడానికి మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి మనకి ఇప్పుడు చూసినట్లయితే ఈ సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఏదైతే ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఉంది కదా అక్కడ నుంచి 32 kilometers 45 minutes డ్రైవ్లో ఇక్కడికి వస్తున్నాము. దాంతోపాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా చూసినట్లయితే మనం 29 kilometersలో మన సైట్ రీచ్ అవుతాము. ఈ సైట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సైట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సైట్ లేఅవుట్ మీకు కనిపిస్తుంది. ఇది వచ్చి మనకు 24 acres హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీంతో పాటు ఈ సైట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏదైతే ల్యాండ్ ఉంది కండి మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలిమినేట్ ఏరోస్పేస్ కింద 378 acres అక్వైర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నుంచి రోడ్ మీరు స్ట్రేట్గా వెళ్ళినట్లయితే కప్పపాడు విలేజ్ వెళ్తుంది. ఈ కప్పపాడు విలేజ్లో ఏంటంటే కప్పపాడు విలేజ్లో అక్కడ ఏదైతే మన రేవంత్ రెడ్డి ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ఇబ్రహీంపట్నం లేక్ ఫ్రంట్ టౌన్షిప్ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా కప్పపాడు, తుర్కగూడెం, చెర్లకడ, పటేల్గూడెం, పోచారం, ఇబ్రహీంపట్నం కలిసి 5 విలేజ్లలో ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్లో తీసుకుపోతుంది. ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది. 3730 ఎకరాలలో మీరు ఇంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు రాలేదు. దాంతోపాటు ఏంటంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4th సిటీ కూడా చూసినట్లయితే మన ప్రాజెక్ట్ మనం ఇన్సైడ్ ఉంటున్నాం 4th సిటీకి. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ అండ్ 4th సిటీ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 4th సిటీలో మీరు చూసినట్లయితే ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ సంబంధించిన సిటీ కూడా 8th మనకు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నేను ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతానండి ఇక్కడున్న కొన్న కస్టమర్కి ఎనీ టైం మంచి అప్రిసియేషన్తో పాటు మంచి ఈ డెవలప్మెంట్స్ వితిన్ 1-2 yearsలో ఒక వెరీ షార్ట్ టర్మ్లో మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉందండి. నేను ఒక్కటి మాత్రం బల్లగుద్ది చెప్పగలను. ఎట్లా అంటే ఇప్పుడున్న వెంచర్స్లలో ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడా అవైలబుల్ లేదు. ఐ కెన్ ఛాలెంజ్ దిస్ ప్రైస్. డెఫినెట్లీ మీకు ఛాలెంజ్ చేయగలుగుతున్నాను. ఓకే, సూపర్. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారము ఇది నెంబర్ 1 సైటు. ఎందుకంటున్నా అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమైపోతుంది మనం ఎక్కడున్నాము, ఫ్యూచర్లో ఎక్కడుంటాము అనే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఇలానే అండి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకుని వస్తున్నందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అదేవిధంగా దీని గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా క్లియర్గా ప్రతి ఒక్క పేపర్ కటింగ్ తోటి చెప్పడానికి బాలరెడ్డి గారు రెడీగా ఉన్నారు. క్లియర్గా అనౌన్స్ చేసినటువంటి ప్రతి ఒక్క పేపర్ కటింగ్ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాలరెడ్డి గారు రెడీగా ఉన్నారు. బాలరెడ్డి గారి నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా బాలరెడ్డి గారికి కాల్ చేయండి. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పగలుగుతాడు. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా
ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.